ఏం తెచ్చారా? ఇదిగో చింతకాయలు, జాంకాయలు, ఇదిగో మామిడికాయలు. వీటికి ఇంకా టైం ఉందిరా. ఇదిగో ఉప్పు కారం. అది సరేగానక్క, నువ్వేం తెచ్చావు? కత్తి ఇటువు. ఏంట్రా విషయాలు? మరి మీ ఇంట్లో నీ నెత్తి మీద కాపురం పెట్టాడంటున్నావు కదా, ఏమన్నా కలిపావా? లొంగేలా లేడ్రా, కండలు గిండలు మాత్రం గంగిరెద్దులా పెంచాడు కానీ వాడొట్టి బెదురుగొడ్డు. దొంగ తిరుగుడొద్దు, వాడిని భావం చేయాలనుందా? మరి అంతే కదరా. అలాగా అయితే ఇందా నీకోసం నేను తెచ్చాను ఒక అద్భుతమైన మందు. ఏం మందు? వశీకరణ మందు. అక్క, కరణం గారింట్లో కొట్టుకొచ్చా. ఈ దండలో కలిపి 2 ముద్దలు బావకు పెట్టావనుకో, బావ నీకు 20 ముద్దులు పెడతాడు. వా, ఇలా పట్టుకో, ఇలా ఇవ్వు. ఈ దెబ్బతో మా ప్రేమ లైలా మజ్ను, దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి. ఏడ్చినట్టుంది. అన్నీ ఏడుపుగొట్టు ప్రేమ కథలే. మీది సరికొత్త ప్రేమ కథ కావాలి. రాణి రామకృష్ణ, కొంచెం నాన్ సెన్సు, కొంచెం న్యూ సెన్సు కలిపి మంచి రొమాంటిక్ స్టోరీ కావాలి. సరే, దీవించండి. శీఘ్రమే కక్కు ప్రాప్తిరస్తు. అదేం దీవించడవరా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నారు కదా. నిజమే, దానికే ట్రై చేస్తా. ఫాలో మీ. ఏంటి రాణిగారు రాజమార్గంలో రాకుండా దొడ్డిదారిన దొంగదారిన వచ్చారు? అదే 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 లేదు, మీరు మగాడి ఉండి ఆడవాళ్ళ కన్నా అద్భుతంగా వండుతారని మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా. ఏరా? అవును బావా. ఒట్టి వాసన చూస్తే ఏం లాభం? 2 నిమిషాల్లో అదిరిపోయి ఎగ్ బిర్యానీ చేసి పెడతాను. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి, వెళ్ళండి. అద్దరు కొట్టేసావు బాస్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను కట్టుకుంటే కడుపు నిండా పెడతా. ఏంటి గడ్డ? చూడు రాణి, మీరిప్పుడు తిన్న దాంట్లో మీరే తెచ్చిన వశీకరణ మందు కలిపాను. ఏంట్రా ఇది? పదండి పదండి ముందు. బాసు రా బాసు. రమ్మంటుంటే ఏంటిది ఇంత రాత్రి వేళ? నువ్వు వండిందంతా మాకే పెట్టేశావుగా, నువ్వేమీ తినలేదు. ఒక్క పూట తినకపోతే మరేం పర్వాలేదు. పెద్ద గొప్పేలే. రా బాసు, నీకోసం పెరుగన్నం తీసుకొచ్చాను, రా. నిజంగా నాకు ఆకలి లేదు. ఆకలి లేదా? కోపమా? లేదంటే అన్నంలో ఏమైనా కలుపుకొచ్చాను అనుమానమా? చచ్చా, అలాంటిదేం లేదు. పోనీ నీకేది ఇష్టమో చెప్పు, అదే తీసుకొస్తాను. చెప్పు బాసు, నీకేది ఇష్టమో అదే ఎంత కష్టమైనా తీసుకొస్తాను. ఏమిటి నవ్వులాటగా ఉందా? ఇదిగో రాణి, నువ్వు వెళ్ళిపో. నువ్వు తినందే నేను వెళ్ళను. చూడు రాణి, నేను ఇక్కడ అద్దెకుంటున్నాను. నువ్వు ఓనర్ గారి కూతురువి. అంతకన్నా మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. ఎవరైనా చూస్తే బాగుండదు. నీకు ఆకలేస్తుందని అన్నం తీసుకొస్తే నన్ను వెళ్ళిపోమంటావా? అయితే నేను వారం రోజులు అన్నం మానేస్తాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలారా. చూడు, నిన్ను చూసుకో, నన్ను చూసుకో. నువ్వు నా కంటికి ఎలా కనిపిస్తున్నావు తెలుసా? ఎలా? చంటి పిల్లల. ఏమిటి?
నేను చంటి పిల్లలా కనిపిస్తున్నానా? నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నా పెదాలు చూడు, టోటల్ నా ఫేస్ చూడు. నా వయసు ఎంతో తెలుసా? హాట్ 16. పెరిగిందేమో. బ్రేక్ ఫెయిల్ అయింది. అసలు మద్దతు చేయండి రా, చూస్తారేంటి? ఇక్కడ కాదు, నేనైతే బెటరేమో. నా దగ్గర అమృతాంజనం ఉంది. నా దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉంది. కాస్త మొత్తావా? రాస్తాను ఆగా. నేను రాస్తా సున్నితంగా. అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది? దీనికి చప్పాటు తగ్గిన చోట ఉంది, నడిమి చేసి నోర్మి, ఇంటి మీద కొడితే పళ్ళు రాలేయని నొప్పి ఒక చోట అయితే మధ్య ఇంకో చోట చేస్తావా? సెమంత బాక్స్ కాల్ జారింది. అబ్బే ఉత్తుతనే. అమ్మా ముందు జారిపడింది స్వప్న సుందరి. అవును, ముందు ఇవిడికే మనం సేవ ఆగండి, మీ సేవలు నాకేం అక్కర్లేదు. ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఓకే పోనీ. చిన్న పాప, నీ సేవలు నువ్వే చేసుకో. చచ్చిన వాళ్ళ మీ మొక్కలు మండిపోను. నేను లేస్తాను. హలో బాసు. ఏంటి చీరలు చుట్టుకొచ్చావు? బాసు, ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు? నేను చిన్న పిల్ల రావున్నానా? ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా? అబ్బో అదిరిపోయింది. పోతరా చెల్లెలు పోలేరమ్మ లెవెల్లో ఉన్నావు. ఈ నీళ్ళు వచ్చే చీర కట్టుకోవడం రాదు? అవును, నాకు కట్టడం రాదు. ఇప్పుడు నువ్వే కట్టు. రామరామా. ఇలాంటి సమయాల్లో రామరామ కాదు, కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి. ఏడ్చావులే. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు. మరేం పర్వాలేదు, పర్మిషన్ తీసుకునే కడదు గాని. నాన్నా, నాన్నోయ్, బాసు నాకు చీర కడతాడంట, కట్టించుకోమంటావా? కట్టించుకో తల్లి. విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా. చూసావా బాసు, ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా? ఇండియాలోనే కాదు, ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడు, నీలాంటి కూతురు ఉండదు. కడతావా లేదా? కట్టు బాసు. చూస్తావా? ముందు చీర చుట్టూ తిప్పాలి, తర్వాత ఈ కుచ్చిళ్ళు బొట్లో తోపాలి. బా ఏడవకరా, ఈ పప్పు చేసి వస్తాను. చూసావా, మన తిరగమో దెబ్బకి ఏడుపు కూడా ఆపేశాడు. నా చిట్టి చిన్ని చిచి. ఏంటి బాబు చిడి మీ నాన్న. ఇక్కడికెందుకు వచ్చావు? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? నన్ను చిత్రహింస పెట్టాలనే కంకణం కట్టుకున్నారా? మీ నీడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటావు, అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? నీ వెంటబడి కాల్చు తినడం రాలేదయ్యా. చేతులు కాల్చుకుంటున్న నేను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను. అయిందేదో అయిపోయింది. చూడు, కనీసం ఈ పిల్లాడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అని ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో. వద్దులేండి, జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్లి, జీవితాంతం గుర్తుండిపోయేటట్టు. నాకు పెళ్లి వద్దు, నా పిల్లాడికి తల్లి వద్దు. వాడికి తల్లైనా తండ్రైనా నేనే. ఇది అన్యాయం. ఇంకేం చెప్పద్దు. మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే దయచేసి నా కర్మకు నన్ను వదిలేసి వెళ్ళండి. అన్యాయంగా మాట్లాడుతున్నావు బాబు. అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను? నీకు జరిగింది అన్యాయమని అనుకో, కానీ నేను మీరంతకన్నా పెద్ద అన్యాయం చేశారు. నా జీవితాన్ని నాశనం చేశారు. జరిగింది మర్చిపోలేకపోతున్నాను. గతాన్ని మర్చిపోవడం ఉత్తమ లక్షణం బాబు. గుర్తు చేసి హింసించడం మీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం. దయచేసి వెళ్ళిపోండి. అల్లుడు, ప్లీజ్ గెట్ అవుట్. ఎవడువయ్యా నువ్వు? అడుక్కునేవాడివా అప్పులాడివా? ఒక విధంగా అప్పుల వాణ్ణి, మరో విధంగా అడుక్కునేవాణ్ణి, పెరసి మేనమావని. మేనమావా? ఆ, అయితే ఎందుకు గింటేశాడు? అలా అడగండి, చెప్తాను. ఏదో అల్లుడు, ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు, నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవయ్యా అని ఆల్బం చూపించాను. కుందరం బొమ్మ లాంటి పిల్లని చేసుకోమన్నాను, అంతేనండి. ఆకాశం ఎత్తు నెగిరి ఇంట్లోంచి బొమ్మన్నాడండి. మంచివాడు కాబట్టి కసిరేశాడు, నేనైతే ఖర్చు చేసేదాన్ని. ఆ, ఆల్బం చూపిస్తాట, ఆల్బం వెళ్ళవయ్యా. విప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే అంటే నువ్వు బలవంత బ్రహ్మచర్యం వెలగబెడుతున్నావు కదా. పెళ్లి చేసుకోవయ్యా మొగుడు అంటే నన్ను బెడబట్టి బయటికి గంటుతావా?
అందుకే ఎక్స్ పార్టీలో చేరిపోయా. అయితే ఏమిటయ్యా, విశ్వామిత్రుడు తపోభంగం చేయడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు? మేనక పురుగు కలిపాడు. ప్రస్తుతం నేను ఇంద్రుడిని, రాణి మేనక, నువ్వు విశ్వామిత్రుడివి. నువ్వు మాత్రం నాకు ఆగర్భ శత్రువు. నేను ఇక్కడ కాదు, ఆఫీస్కి వెళ్ళి స్నానం చేసుకుంటాను. పంచి అసలు స్నానం చేయడం మానే, ఇది బెటర్. వెళ్ళవయ్యా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది ఆశయ్య? ఆఫీస్ అంతా సీరియస్ గా ఉంది. కొత్త జీఎం వచ్చింది కదా, ఆవిడ కొంచెం కారోడ రకం. మరి పాత జీఎం? రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్. రాగానే స్టాఫ్ అడిగింది, మీరు కొంచెం లేట్ కదా, ఒకసారి వెళ్ళి కనిపించండి. గుడ్ మార్నింగ్. వస్తాను మావయ్య. శరణ్య, నేను చెప్పింది అర్థమైందిగా. సాయంకాలం క్లాస్ అవగానే తిన్నగా ఇక్కడికి రా, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే, వెళ్ళు. ఓకే, బాయ్. గురు గురు, నువ్వు నిన్న లెక్చరర్ని కొట్టావు కదా, ఆ రామకృష్ణ నీ కోసం వెతుకుతున్నాడు. ఎంత చూస్తాడంట? ఎవడంతా ఎవడు చూస్తాడో ఇప్పుడే తేలిపోతుంది. వదండ్రా. ఎవరమ్మా నువ్వు? నేనెవరైతే మీకేంటి? మీరు ప్రిన్సిపల్ కాదా? ఇది కాలేజీ కాదా? ఒక గుండా తన గ్యాంగ్ తో వచ్చి అందరూ చూస్తుండగా దారుణంగా కొట్టి పారిపోతే మీకేం తెలియనట్టు మీరు ఇక్కడ కూర్చుంటారా? మీరు అసలు మనుషులేనా? ఇంతకీ ఎవరమ్మా నువ్వు? ఇది కాలేజీ కాదు, కబేళా అన్న సంగతి తెలియక కొత్తగా చేరిన ఇడియట్ ని. ఇక్కడ తయారయ్యేది గ్రాడ్యుయేట్స్ కాదని, కిరాయి రౌడీలు, పొలిటికల్ గూండాలు అని తెలియని స్కౌండ్రల్ ని. ఇక్కడ స్టూడెంట్సే కాదు, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కూడా ఎంత దారుణాన్నైనా ప్రేక్షకుల్లో చూస్తారని తెలియని బుద్ధిహీనురాల్ని. ప్లీజ్ డోంట్ ఎక్సైట్. నిజమే, అందరి ముందు అతను కొట్టాడు. అది చూసి మేము ఊరుకున్నాం. మేము చేతకాని వాళ్ళమే. మరి చూసిన మీలో ఏ ఒక్కరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారా? పోనీ నువ్వైనా అతన్ని గుర్తించి ధైర్యంగా సాక్ష్యం చెప్తావా? ఖచ్చితంగా గుర్తిస్తాను. గుడ్. రేపు నువ్వు అతన్ని ఐడెంటిఫై చేయి. అతన్ని శిక్షించే బాధ్యత నాది. ఓకే? థ్యాంక్ యూ సార్.
ఇంట్లో ఎవరు మా మావయ్యని కొట్టారో తెలియట్లేదు. అదేమిటి నిన్న స్పష్టంగా చూశాను గుర్తుపట్టగలను అన్నావు? నిజమే సార్, ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది. అంతా ఒకేలా ఉన్నారు. భలేదానివి, అనవసరంగా టైం వేస్ట్ చేశాం. గో టు యువర్ క్లాసెస్. రామకృష్ణ 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 రామకృష్ణ. నేను గుర్తుపట్టకుండా వదిలేసింది భయంతో కాదు, మైండ్ ఇట్. అంత మాత్రం చేత నువ్వు ఆనందపడకు. ముందుంది ముసాల పండగ. అది చూద్దాం. అమ్మాయి కళ్ళు పెదవి. పన్నీవే, ఇది పట్టుకో. మీరెళ్ళి పోలీసులకు ఫోన్ చేయండి. అలాగే. ముద్దు గుమ్మలు ఏమిటమ్మాయిలు, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? వాట్ ఇస్ ద ప్రాబ్లం? సార్, మా సరైన కిడ్నాప్ చేస్తే ఎవరో జీప్ లో తీసుకెళ్తున్నారు సార్. కిడ్నాప్? నేను డ్యూటీలో ఉన్న ఈ ఏరియాలో కిడ్నాపా? ఎవడవాడు? ఎంత ధైర్యం వాడికి? హౌ మెనీ గట్స్? ఆ రాస్కల్ ఇప్పుడే పట్టేస్తాను. జీప్ ఉందిగా? జీప్ ఉంది కదా, ఫాలో మీ. ఇంకా స్పీడ్ గా పోనీ. మిస్టర్ లొంగిపో, మిస్టర్ లొంగిపోతే నీకు శిక్ష తగ్గుతుంది. నా మాట మీరు లొంగిపో. మిస్టర్, ఆకాశంగా చెప్తున్నావు, నేను అసలే కర్కోటకుణ్ణి. నా చేతిలో చిక్కావంటే కటకడా పాలవుతావు. లొంగిపో. డ్రైవర్ జాగ్రత్త, రోడ్డు మారేది ఇక్కడ. మిస్టర్ లొంగిపో. మిస్టర్ డ్రైవర్ జాగ్రత్త, పక్కన నీళ్లున్నాయి. నాకు అసలు జరగనే ఉంది. జాగ్రత్త, పక్కన సముద్రం. బాబు లొంగిపో. మిస్టర్ లొంగిపోవయ్యా బాబు, జీపులో పెట్రోల్ అయిపోతుంది. లొంగిపో. స్టాప్ ద జీప్. డ్యూటీలో బెస్ట్ ని, చేజింగ్ లో ఫస్ట్ ని నన్నే ఏమార్చి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనెక్కడ తప్పించుకున్నాను సార్, మిమ్మల్ని చూడగానే ఆపానుగా. చటప్. పట్ట పగలు నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తావా? ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? నాకు తెక్క రేగిందంటే పంబ రేగుద్ది. భలేవారు సార్, పాప ఈ అమ్మాయి దెబ్బలు తగిలి స్పృహత పడుంటే హాస్పిటల్ తీసుకెళ్తున్నా. కహానీలొద్దు, కమ్ టు ది పాయింట్. అసలు ఈ అమ్మాయిని ఇన్స్పెక్టర్ నేనుండగా హెల్ప్ హెల్ప్ నడుస్తావు ఏమిటి? కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు మొర్రో అని నేను ఏడుస్తుంటే వినిపించుకోరు ఏమిటండి? అవును కదా, కిడ్నాప్. క్షమించండి సార్, తప్పైపోయింది. అమ్మాయి అందంగా ఉందని చేయి పెట్టుకుని లాగాను, ఆ తర్వాత కౌగులించుకున్నాను. అంతేనా? ముద్దు కూడా పెట్టుకున్నావా? కరెక్ట్ సార్. అంతేకాదు, ఏం చెప్పాడో చెప్పాడమండి. ఆ ఘోరాన్ని నా నోటితో ఎలా చెప్పేదమ్మా? తప్పు చేసిన వాడే దర్జాగా ఒప్పుకున్నాడు. బాధలో ఆనందం అన్నట్లు. యు ఆర్ లక్కీ ఫెలో. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఇంతకీ అసలు విషయం చెప్తారా? ఇదంతా మీరు నమ్ముతున్నారా? అర్థమైందమ్మా, నీ బాధంతా నాకు అర్థమైంది. ఆడపిల్లకు ప్రాణం కంటే విలువైంది మానం. అది పోయిందని బాధపడి ఆత్మహత్య చేసుకోకమ్మా. గుండె నిబ్బరద్దో బతకడం నేర్చుకోమ్మా. పాపో బాబో పుడితే జాగ్రత్తగా పెంచుకో. సార్, నన్ను స్టేషన్ లో వేయండి, కోర్టులో నిలబెట్టండి, పేపర్ హెడ్లైన్స్ లో వేయించి రేడియో టీవీలో అనౌన్స్ చేయించండి. అతను చెప్పిందంతా అబద్ధం. నా మాట వినండి, నన్ను నమ్మండి. ఏంటమ్మా? ఏ గొడవ చేయకండి. అదేంటమ్మా, ఇలాంటి దుర్మార్గుల్ని ఊరికే వదిలిపెట్టకూడదు. ఇవాళ నిన్ను రేపు చేశాడు, రేపు నన్ను రేపు చేస్తాడు. సారీ, ఇంకో అమ్మాయిని రేపు చేస్తాడు. ఇక ముందులా జరగకుండా ఈ అరాచకాన్ని ఇప్పుడే అరికట్టాలి. అవును సార్, అరికట్టాలి, వదలకూడదు. ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా నేను శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడే నాకు మనశ్శాంతి. ఈ అమ్మాయిని మానభంగం చేసి జీవితాన్ని నాశనం చేశారు. పాపం నేను తప్ప ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు పెళ్లి చేసుకుంటారు? అతను నన్ను పట్టుకోలేదు, ముట్టుకోలేదు, ముద్దు పెట్టుకోలేదు. ఆ పైన ఏమి జరగలేదు సార్. మీ మీద
ఇప్పుడేమంటారు సార్? అమ్మాయి చెప్పిందిగా ఏం జరగలేదని. ఇక మీరు వెళ్ళరండి, మిగతా విషయాలు మేం చూసుకుంటాం. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పటిదాకా కిడ్నాప్ అన్నారు, రేప్ అన్నారు. అంతా ఒట్టిదే సార్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, సరదాగా చిన్న డ్రామా ఆడాం. డ్రామా ఆడారా? పోలీసులతో జోకులా? నిజంగా జోకే సార్. చూడండి, ఇది రక్తం కాదు, ఇంక్. మీరు వెళ్ళిరండి సార్. నా కేసులు లేవని వీళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. డ్రైవర్, ఇన్స్పెక్టర్ తో ఏమన్నారు? మనిద్దరం ప్రేమించుకున్నామని చెప్పాను. నిజంగానా డ్రామానా? నిజమే. అయితే ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రియల్లీ? రియల్లీ.